భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఈ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం, బిడ్డ నిన్ను ఎంత దెబ్బతీయాలని ప్రయత్నించినా సరే ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉంది. ఒక్కసారి ఈ దుర్గమ్మ మాట వినిబిడ్డ, నీకు తగిలినటువంటి ప్రతి దెబ్బ కూడా అందరికీ కనిపించదమ్మా. శరీరానికి తగిలింది కాదిది బిడ్డ, మనసుకు తగిలినవి. ఎవరో నిన్ను మాటలతో హింసిస్తున్నారు, నీకు ద్రోహం చేస్తున్నారు, నిన్ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నా సరే నిన్ను అస్సలు పట్టించుకోవటం లేదు. సంఘంలో నిన్ను వెలేసినట్లుగా నిన్ను చాలా హీనతనంగా చూస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించలేదని చెప్పి, వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా నువ్వు లేవు అని చెప్పి నిన్ను కోల్చాలని ప్రయత్నిస్తున్నారమ్మా. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా నేను ఫలించను కదా. ఎందుకంటే నువ్వు ఈ దుర్గమ్మ బిడ్డవి. ఈ దుర్గమ్మ చెప్పిన మాటలని పూర్తిగా విను, నీకు అన్నీ కూడా మంచి జరిగేలా నేను చేస్తాను. నిన్ను సంఘంలో ఒక మంచి హోదాలో ఉండాలి అని చెప్పి కోరుకోవటం లేదు తల్లి. నిన్ను తగ్గించి చూడాలని చెప్పి చూస్తూ ఉన్నారు వాళ్ళు. సంఘంలో నిన్ను ఒక పనికిరాని వ్యక్తిగా అందరికీ కూడా తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు పైకి నవ్వుతున్నా కూడా లోపల మాత్రం బాధను అనుభవిస్తున్నావు. బిడ్డ, ఈరోజు దుర్గమ్మ నీకు చెప్పే ఈ మాట వినిబిడ్డ, నిన్ను తాకిన ప్రతి దెబ్బ కూడా నాకు తెలుసు తల్లి. ఎందుకు వాళ్ళు నిన్నే ఎంచుకున్నారు అంటే, నువ్వు నీ బలహీనతను వాళ్ళు బాగా ఎంచుకున్నారు. బలహీనతను చూశారు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, గట్టిగా అరవలేకపోతున్నావు, పైకి ఎవరితోనూ కూడా గొడవ పడలేకపోతున్నావు. ఇవన్నీ కూడా వాళ్ళు గమనించారు. నిశ్శబ్దంగా నువ్వు ఎదుగుతున్నావు. నిన్ను వాళ్ళు గమనిస్తూనే ఉన్నారమ్మా. నీ నిజాయితీ, నీ మౌనం, నీ స్థితి, నీ పరిస్థితి వాళ్లకు అసౌకర్యంగా అనిపించింది. అందుకనే అది నీ దగ్గర వాళ్ళే కావచ్చు, లేదంటే కూడా నీ బంధువులు కానీ, నీ మిత్రులు కానీ, నీతో బాగా మెలిగే వాళ్ళు కానీ నీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. నిన్ను దెబ్బతీయాలని చెప్పి వాళ్ళు బాగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని తాకలేరు తల్లి. ఎందుకు అంటే నీ మనసును మాత్రమే వాళ్ళు చూస్తూ ఉన్నారు. నీ మనసుకు మాత్రమే వాళ్ళు బాధ కలిగిస్తున్నారు. నీ గమ్యం వాళ్ళు ఛేదించలేరు తల్లి. నువ్వు ఇంకా కూడా ఎందుకు ధీటుగా ఉన్నావు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. బిడ్డ, ఎలా నిలదొక్కుంటున్నాడు. మేము వాళ్ళకి ఎన్ని బాధలు కలిగించినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా, ఎన్ని ఆటంకాలు కలగజేసినా సరే, కుటుంబంలో కలహాలు రేపినా కూడా ఎలా నిలబడుతున్నారు, ఎంత నిబ్బరంగా తట్టుకొని ఎలా వాళ్ళు సతమతమైపోతున్నారు. ఈ విధంగా నీ మీద ఆలోచన పెట్టుకొని, అది నీ బలం వల్ల కాదు తల్లి. ఈ దుర్గమ్మ నీ వెనక నిలబడి ఉంది. అమ్మ నీ వెనక ఉందని వారికి తెలియదు బిడ్డ. కానీ కొన్ని దెబ్బలు, కొన్ని మాటలు నీకు పూర్తిగా తగలలేదు. కొన్ని ప్రమాదాలను నువ్వు గుర్తించలేకపోయినా సరే, నేను ఈ దుర్గమ్మని వాటిని ఆపుతున్నాను తల్లి. నువ్వు అనుకోలేదు కదా అమ్మ నీకు రక్షణగా ఉంది అని. దుర్గమ్మ రక్షణ ఎలా ఉంటుంది అంటే, అమ్మ పైకి ఆర్భాటాలు చేయదు. నిశ్శబ్దంగా నీకున్నటువంటి సమస్యలను అమ్మ తొలగింపజేస్తుంది. ఈ దుర్గమ్మ నువ్వు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను ఈ తల్లికి ఆపుతుంది. నువ్వు తప్పుడు మనుషుల నుండి, చెడ్డ మనుషుల నుండి ఈ దుర్గమ్మ నిన్ను దూరంగా ఉంచుతుంది. నువ్వు ఒంటరిగా అనిపించినా సరే, ప్రతి క్షణం కూడా నువ్వు ప్రమాదం నుండి బయటపడేలా నేను చూస్తున్నాను తల్లి. అప్పుడప్పుడు కూడా నీకు బాధగా అనిపిస్తూ ఉంటుంది, నాకెవ్వరూ కూడా లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అని. నిన్ను దెబ్బతీయాలన్న వాళ్లకు సమాధానం ఈ దుర్గమ్మ నేనిస్తున్నాను బిడ్డ. నువ్వు వారి మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకు అంటే వాళ్ళు ఆశించింది నీకు కోపం వచ్చేలా చేయడం మాత్రమే. నువ్వు వేరే వాళ్లకు ద్వేషాలతో రగిలిపోవాలని, వేరే వాళ్ళ మీద పగ పెంచుకోవాలి అని. కానీ నీ శాంతి వాళ్లకు తెలియదు కదా, నీ సహనం వాళ్లకు తెలియదు కదా. నీ ఎదుగుదలకు వాళ్ళ అర్థం కాని ప్రశ్నలాగా నీ జీవితం అనేది వాళ్ళని ఓడించడానికి కాదు తల్లి. నీ విలువలు నువ్వు కాపాడుకోవటానికి, నీ స్థాయిని, నీ ఉన్నత స్థితిని నిలబెట్టడానికి.
ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉంది బిడ్డ. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే. ఒక్కసారి విను ఈ దుర్గమ్మ మాట. నీ గుండెల్లో ఉన్న బాధను, కష్టాల్ని, కన్నీటిని అన్నింటినీ నాకు అప్పగించు. ప్రతీకారం, ఈర్ష్య, ద్వేషాలు, ఆ ఆలోచనలు వదిలిపెట్టు. నీ పని మీద నువ్వు దృష్టి పెట్టు. నీ శక్తిని వాళ్ళ మీద ఖర్చు పెట్టొద్దు బిడ్డ. నీ ఎదుగుదల మీద పెట్టు తల్లి. దృష్టి మొత్తం కూడా నీ లక్ష్యాలను ఛేదించడానికి, నీ గమ్యాన్ని చేరడానికి మాత్రమే దృష్టి పెట్టు. నువ్వు నిలబడితే ఈ దుర్గమ్మ నీ ముందు ఉంటుంది. ఈ దుర్గమ్మ నీకెప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. నిన్ను ఎంత దెబ్బతీయాలని ప్రయత్నించినా సరే, నిన్ను పూర్తిగా కిందకి లాగేయాలని, కూల్చేయాలని శక్తి ఎవ్వరికీ లేదు తల్లి. ఎందుకు అంటే నువ్వు ఒంటరివి కాదమ్మా. ఈ దుర్గమ్మ నీతో ఉన్నాను. నీ మీద వచ్చే ప్రతి అపనిందను కూడా, ప్రతి బాధను, ప్రతి కష్టాన్ని, అన్నింటికీ నేను నీకు తోడుగా ఉంటాను. నీ మనసు బాగోలేనప్పుడు నేను నీకు తోడుగా ఉంటున్నాను కదా. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే. ఈ దుర్గమ్మ నామాన్ని స్మరించడం, నిజాయితీగా ఉండటం, సహనంగా ఉండటం. నీ బాధలను మళ్ళీ మళ్ళీ నువ్వు గుర్తు చేసుకోకు బిడ్డ. నీ దారులు అంత సులభతరమయ్యేలా, శుభాలు చేకూరేలా ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉంటుంది. నీ దారిలో వస్తున్నటువంటి ఆపదల నుంచి నిన్ను కాపాడడానికి నేనే స్వయంగా వచ్చాను. ఇది వింటున్న క్షణం నుంచే నీ జీవితంలో శుభాలు మొదలవుతాయి బిడ్డ. ఈ అమ్మ నీకు సందేశం ఇచ్చింది కదా. దుర్గమ్మ నీకు సందేశం ఇచ్చింది అంటే నీకు ఏ ఆపద నుంచినైనా గట్టెక్కినంచే. ఇక నీవు విజయానికి దగ్గరవుతున్నావు. నీ విజయ గెలుపుకి నువ్వు దగ్గరగా వచ్చేసావు తల్లి. ఈ దుర్గమ్మ ఆశీస్సులు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి. సంతోషంగా ఉండు బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.